అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుంది. కానీ 10 ఏళ్ళ అధికారంలో ఉండి హామీలు అమలు చేయకుండా మమ్మల్ని బదనం చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మరి ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా నేను ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ఆడబిడ్డకు 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక అవకాశం ఇచ్చి ఆదిలాబాద్ కష్టాలు కన్నీళ్లు తుడిచే ఆదిలాబాద్ ఆవాజ్ వినిపించే అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు చూస్తే మరి మూదోలు కానీ నిన్న నిర్మల్లో కానీ గొడవలు సృష్టించి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ 10 ఏళ్ళ అధికారంలో మీరు ఏం చేసిరో చెప్పుకొని కొట్లాడగల కానీ అయితే దేవుని పేర్లను తీసుకొస్తున్నారు, లేదా మరి ఎదుటి పార్టీల యొక్క ర్యాలీలను మీటింగ్లను అడ్డుకుంటున్నారు. ఇదే సంస్కారం, ఇదే రాముడు మీకు నేర్పించిండు. మోడీ గారు మరి రామరాజ్యం అని చెప్పే మీ సంస్కారం ఇదేనా నేను అడుగుతున్నాను. నిన్న నిర్మల్ పట్టణంలో మరి ఒక ఆడకూతురు గెలుపు కోసము ఒక ఆడకూతురిగా నేను ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులందరం బైక్ ర్యాలీ తీస్తుంటే ఆ ర్యాలీ మీదకే వచ్చి రాళ్ళు పువ్వులు ఏదేదో చల్లుకుంటూ మరి గొడవలు సృష్టించే కుట్ర చేసాడు మహేశ్వర్ రెడ్డి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన మీటింగ్కి పర్మిషనే లేదు, అసలు ఆయన పర్మిషన్ కూడా అప్లై చేయలేదు. నిజంగానే పర్మిషన్ కోసం అప్లై చేసిరు, వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇచ్చిరంటే అడగవచ్చు. మేము ఎవరి మీటింగు లేదని తెలుసుకున్న తర్వాత మేము అప్లై చేసుకొని మేము ర్యాలీ పెట్టుకుంటే మా ర్యాలీ మీదకి బైకులు తీసుకురావడం, ఎదురుగా వచ్చి నినాదాలు చేయడం, ఇది ఎంత దుర్మార్గం. ఒక ఆడకూతుర్లను ఈ రకంగా ఇన్ఛార్జిగా నేనున్నా, ఒక నిలబడ్డది కూడా ఒక ఆడకూతురు. ఇలాంటి మా మీద మీ ప్రతాపం 100 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి సంపాదించుకున్నది మీరు. మేము వచ్చింది 3 నెలలైంది. మీరు ఇవాళ ఊరూరా మరి మద్యం డబ్బులు కొనుగోలు అన్నీ చేస్తున్నది మీరు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు, మాకు ఓట్లు వేసారు. మొన్న కూడా మీ గవర్నమెంట్ వస్తుంది అన్నారు, బీజేపీ రాలేదు కాబట్టి కూలగొడతామని. అది కూలగొట్టడం కూడా నిస్సిగ్గుగా అది ఒక గొప్ప పని చేస్తున్నట్టుగా చెప్పుకోండి. సిగ్గు అనిపించట్లే కూలగొడతామనే మాటలు. అది రాజ్యాంగ విరుద్ధం కదా. అంటే వీళ్ళకున్నది రాజ్యాంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. మీరు రాజ్యాంగం మార్చమని చెప్తున్నారు కదా, రాజ్యాంగం అంటున్నారంటేనే రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతుంది. 14 సీట్లు గెలవబోతుంది. ఆదిలాబాద్ పక్క కాంగ్రెస్ 1,00,000 మెజార్టీ. ఇక్కడ గొడవలు సృష్టిద్దామా అని చూస్తున్నారు. సరే, మొన్న కూడా మూదోళ్ళ వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు బీఆర్ఎస్. ఆడికి పోయి రాలేయాల్సిన అవసరం. మేము నిన్న మా ర్యాలీ మేము పెట్టుకున్నాం. మా ర్యాలీకి సాక్షాత్ ఎమ్మెల్యే నిన్నటిదాకా కాంగ్రెస్ టికానా చేసుకున్న వ్యక్తి ఇవాళ పోగానే ఆయన పెద్ద ఇక రాముని భక్తుడు అయిపోయాడు. ఇక మేమందరం ద్రోహులం అయిపోయాడు. ఆదివాసీ బిడ్డ నిలబడ్డది ఇక్కడ ఎంపీగా. నేను ఒక ఆదివాసీ బిడ్డ ఆడుకుంటున్నాం. ఏదో కష్టపడుతున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజల కష్టాలు తీరుస్తాం, వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు నమ్మిండ్రు, మా గవర్నమెంట్కి అవకాశం ఇచ్చిర్రు రాష్ట్రంలో. కాబట్టి రేపు పనులు కావాలన్నా కూడా కాంగ్రెస్ తోటి సాధ్యమైతే నమ్ముతున్నాం, నిలబెట్టుకుంటాం. ఆ నమ్మకంతో పెద్ద ఎత్తున ప్రజలు మాకు ఓట్లేస్తారనేటువంటి భయంతో ఇవాళ గొడవలు సృష్టించాలని వచ్చింది మహేశ్వర్ రెడ్డి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.